నేను అలేఖ్య అనుకున్నాను. లేదా అచ్చం పోలికలతో ఉన్న ఎవరో అమ్మాయి అయి ఉండాలి. నాకు మాత్రం అలేఖ్యను చూసినట్టే అదే ముఖం, అదే చూపు. అక్ష, రుత్విక్ ఏమన్నా ఫోన్ ట్రై చేసావా? ట్రై చేస్తున్నాను పెద్దమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ట్రై చేశాను. ఎక్కడికి రాలేదంటే ఎవరిని కలవలేదంట. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటున్నారు. అదేంటి, ఎవరికీ తెలియకుండా చెప్పకుండా హఠాత్తుగా ఏమైపోయినట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావడం లేదు పెద్దమ్మా. నార్మల్ గా ఎక్కడికి వెళ్ళినా ఎంతసేపు చెప్పకుండా ఉంటాడు. నిన్న సాయంత్రం వీరు దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడట. అలాంటి వాడు ఇప్పటి వరకు ఫోన్ చేయకపోవడం ఏంటి? అసలు వీడు ఎక్కడికి వెళ్ళినట్టు? వీరు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళాడో తెలీదు, వెళ్ళలేదో తెలీదు. మావయ్య విషయం వీరుకి చెప్పాడో చెప్పలేదో అంతకంటే తెలీదు. అన్నయ్య అక్కడి దాకా పోలేదు పెద్దమ్మా. వీరుకి చెప్తే వీరు మామయ్యని చూడటానికి రావాలి కదా. మరి ఇప్పటిదాకా వీరు హాస్పిటల్కి రాలేదు. మరేమైపోయాడే? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి వీడు? ఎంత పనున్నా ఇలాంటి టైంలో మావయ్యని, దీపుని అలా వదిలి వెళ్ళటమేంటి? మిమ్మల్ని ఇంత బాధ్యత లేకుండా పెంచానా అని బాధగా ఉంది. మీ అమ్మ మీనాక్షి, మీ నాన్న సాత్వికులకు మావయ్య అంటే ఎంత ప్రాణమో తెలుసా? వాళ్ల పెళ్లి కావటానికి అలేకి వదిన సూర్య అన్నయ్యలే కారణం. అలాంటి మనిషిని ఇలా అర్ధాంతరంగా వదిలి వెళ్లటం చాలా దారుణం. అది కాదు పెద్దమ్మా, అన్నయ్యకు కూడా మావయ్య అంటే చాలా గౌరవం. ఏదో జరుగుంటుంది, లేదంటే వాడిలా వెళ్ళడు. నీకు తెలుసు కదా. సరే చూద్దాం. పోనీ ఒక పని చేద్దామా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? నీకేమన్నా పిచ్చా అక్ష? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమనిస్తావే చెప్పు, ఏమనిస్తావు? మా అన్నయ్యకి 25 ఏళ్ళు, అప్పుడప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా బైక్ రేసులంటూ వెళ్తుంటాడు. నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు అని ఇస్తావా? నాకు తెలియకుండా ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి, అర్థమైందా? ఎంత? ఇంకా 2 అయింది. చిన్నపిల్లాడేం కాదుగా, చూద్దాం. హాస్పిటల్కి ఫోన్ చేసి మావయ్యకి ఎలా ఉందో కనుక్కుంటూ ఉండు, సరేనా? సెక్యూరిటీ సార్, 5 minutes తర్వాత పైకి రా. లగేజ్ తెచ్చి కారులో పెట్టాలి, ఓకే? అయ్యగారికి ఎలా ఉందో తెలియట్లేదు. అడిగితే పోలా సార్. డూ వాట్ ఐ సెడ్. అబ్బో, ఏంటిది? అందరూ ఇంట్లోనే ఉంటారనుకుంటే ఎవరు లేరేంటి?
అందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏదైతే నాకేంటి, నేను వచ్చిన పని పూర్తయింది. కక్ష తీర్చుకోవాలనుకున్నా తీర్చుకున్నా. ఇంకా ఎవరు ఎలా పోతే నాకేంటి? నా లగేజ్, నా చెల్లి ఫోటో తీసుకుని వెళ్ళిపోతాను. సారీ తల్లి, అయినా ఈ వీరు నిన్ను మర్చిపోవడం ఏంట్రా? ఇంకెప్పుడు ఇలా జరగదు నాన్న. ఐఎమ్ రియలీ సారీ. గౌరీ, గౌరీ, సీను, నాకు భయంగా ఉందిరా. అక్క లేకుండా ఆపరేషన్ చేస్తారా? అవు గౌరీ, గట్లని కొడుతుంది. అసలు అక్కడికి పోయిందో సమజైతలేదు. అవురా సీను, నాకు కూడా గదే పరిశాంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆపరేషన్ అంటే ఎట్లరా? అక్క నీకు నెంబర్ ఇచ్చే కదా రాజు, ఏమాయే? ఆ నెంబర్ కలుస్తలేదు గౌరీ. అక్క సూపర్, అసలు ఇప్పుడే వస్తానని పోయింది. అవు, నిన్న పోయిందిరా, ఇంతదాకా రాలే. నేను అసలు అక్కతో మాట్లాడా. అక్కతో కటీఫ్. అవు, మేము కూడా కటీఫ్. అవు, మేము కూడా కటీఫ్. ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? మీ అక్క ఇంకా రాలేదా? రాలేదక్క. అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి? ఎక్కడికి పోయినట్టు? గదే మాకు సమజలేదక్క. ఇప్పుడు ఆపరేషన్ అని తెలుసు కదా, నిన్ననగా పోయి ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తారా అక్క? మరి చెయ్యాలిగా. మీ అక్క డబ్బు కట్టింది. ఇప్పుడు నిన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడానికి వచ్చాను. లేచి ఆ స్ట్రక్చర్ మీద పడుకో. వద్దక్క, నాకు ఆపరేషన్ వద్దక్క. వద్దక్క. అవు, వద్దక్క.
అదేంటి వద్దంటే ఎలా? తప్పు, అలా అనకూడదు. రా పడుకో. తప్పమ్మా, నీ గుండెలో రంధ్రం ఉంది కదా, అది తగ్గాలి కదా. మళ్ళీ మీ అక్క వచ్చాక ఎందుకు చేయలేదు, డబ్బులు కట్టాం కదా అంటే అక్క అలా అనదు. అక్క రాకుండా గౌరీకి ఆపరేషన్ వద్దు. అవు మేము గౌరీ ఇయ్యం. మేము ఇయ్యం. మేము పంపించాం. నేను పంపించాం. మేము పంపించాం. గౌరీని పంపించాం. అక్క రాకుండా పంపించాం. తప్పు, అలా అనకూడదు అన్నానా? అక్కడ డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. అలా చూస్తున్నారేంటి? పాపని తీసుకురండి. నేను రాను. నేను రాను. నేను రాను. మేము గౌరీని పంపించాం. మేము గౌరీ పంపామక్క. మేము గౌరీని పంపించామక్క. మేము పంపించామక్క. గౌరీని తీసుకెళ్ళదక్క. నీకు దండం పెడతా అక్క. గౌరీని వదిలే అక్క. అక్క, గౌరీ లేకుండా మేము ఉండలేమక్క. ప్లీజ్ అక్క, మమ్మల్ని వదిలే అక్క. రేయ్, ఏంట్రా ఇది ఇలా అడ్డు తగులుతున్నారు? ఇదంతా నానెత్తికొచ్చింది. పాపని తీసుకోండి. రేయ్, ఏంట్రా మీ గోలా? నేను తనని ఆపరేషన్ కి తీసుకెళ్తున్నాను, కిడ్నాప్ చేయట్లేదు. జరగండి. నువ్వు పదా. రేయ్, చెప్తే అర్థం కావట్లేదురా? అవతల డాక్టర్స్ వెయిటింగ్ రా. జరగండి. గౌరీ, గౌరీ, బాబు, డాక్టర్, గౌరీ, డాక్టర్, గౌరీ, డాక్టర్. మీ గౌరీ 2 గంటల్లో నవ్వుతూ తిరిగి వస్తుంది, సరేనా? మరి మీ అక్క వచ్చేటప్పటికి మీరు ముగ్గురు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కదా, ఏమంటారు? ఏడవకుండా అక్కడికి వెళ్ళి కూర్చోండి. నేను చెప్తున్నాను కదా, గౌరీకి ఏం కాదు, సరేనా? డౌటే లేదు, ఈవిడ ఆవిడే. ఈ ఫోటోలో ఉన్నది అమ్మగారై ఉండాలి. ఇక్కడున్నది అమ్మగారైతే మరి ఆ పిల్లెవరు? అచ్చుగుద్దినట్టు ఇదే పోలికలతో ఎలా ఉంది? ఆ అమ్మాయిని అయ్యగారు గుర్తుపట్టలేదా? ఇన్ని పోలికలుంటే ఎలా గుర్తుపట్టకుండా ఉంటారు? గుర్తుపట్టడం కాదు, అసలు అయ్యగారు ఆ అమ్మాయి మొహమే చూసుండరు. అవును, మొహాన్నే చూసుండరు. ఇన్ని పోలికలున్నాయంటే ఖచ్చితంగా ఈ ఇంటి అమ్మాయి అయి ఉంటుంది. వెంటనే ఈ విషయం చిన్నయ్య గారికి చెప్పాలి. అమ్మా, నీ రుణం తీర్చుకుంటున్నాను. నువ్వు అనుభవించిన నరకం, ఒంటరితనం నాన్న కూడా అనుభవించేలా చేస్తున్నాను.
ఆయన నీకు చేసిన అన్యాయానికి నీకు క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందమ్మా. సురేష్, గుడ్ మార్నింగ్. సార్ యా టెల్ మీ. 1 minute. ఆ సూట్ కేస్ కార్లో పెట్టు. సార్ ఆ ఫోటోలో ఉన్న అమ్మగారు. సురేష్, ఏంటి ఎలా ఉంది అక్కడ? నేను ముంబై బయలుదేరాను. ఐ విల్ బి దేర్ బై ఈవినింగ్. సార్ మొన్న 3 రోజుల క్రితం. ఏ ఏంటి నీ గొడవ? గో గో మ్యాన్. సురేష్, అది కాదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మొన్న 3 రోజుల క్రితం మన ఇంటికి అచ్చం అమ్మగారులాగే. హోల్డ్ ఆన్. వెళ్ళు. ఆ. ఫోన్ మాట్లాడుతున్నానా? ముందు లగేజ్ కార్లో పెట్టు. వెళ్ళు. అవుట్. అది కాదు. ఓకే ఓకే, దెన్ మేక్ ఇట్ ఫాస్ట్. సురేష్, కమింగ్ టు ద పాయింట్. మన లాయర్కి చెప్పి ఇక్కడ సూర్యనారాయణ గారికి నోటీస్ పంపించమన్నా. పంపించారా? గుడ్. మన ఆడిటర్కి చెప్పి హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెడీ చేయించమను. నో 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 యార్, నో డిలే. నేను మొత్తం వచ్చి సెటిల్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. వేర్ ఈస్ హీ? మేక్ ఇట్ అరేంజ్మెంట్స్ ఫాస్ట్లీ. సార్ మొన్న మన ఇంటికి అచ్చం అమ్మగారులాగా. ఎందుకు సురేష్? రేపటిదాకా ఏ వరకు పెండింగ్ పెట్టదు. లెట్స్ ఫినిష్ టుడే. నేను ఇంకో గంటలో బయలుదేరుతున్నాను. ఎయిర్పోర్ట్కి కార్ పంపించు. సార్ అది కాదు సార్, నేను 3 రోజుల క్రితం. తీసుకో. ఓకే బాయ్. ఇప్పుడు ఈ పిల్ల నుంచి కిడ్నీ లివర్ తీసేసుకోవాలి. రేయ్ 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 రేయ్. అబ్బే హౌలే, అనాథలంటే ఎట్లా కనపడుతున్నరా? పానాలు తీస్తారా? ఒంట్లో నవ్యవులన్నీ దొబ్బేస్తారా? అడిగేటోళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? బద్మాష్గా బోల్నే బోల్ బోల్నే. ఏయ్ వదులు. ఏంటి ఏంటే? నువ్వు పెద్ద తోపును అనుకుంటున్నావా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? ఇది నా హాస్పిటల్. ఇక్కడందరూ నా మనుషులే. నువ్వు ఒక్కదానివి, అందులో ఆడదానివి. ఏం చేయగలవు? అసలు నీ బాడీలో ఒక కిడ్నీ అని కాదు, మొత్తం అన్ని పార్ట్లు వేరు చేసి హోల్సేల్ గా అమ్మేస్తా. నిన్ను ముక్కల ముక్కల కింద చేసి అమ్మేస్తా. ఏం చేస్తావో చేసుకో. ఏం చేస్తావో చేసుకో. అరే బట్టే బాస్, నన్నే కొడతావరా? బట్టే బాస్ కొట్టుకమ్మా. అమ్మా ఆగమ్మా, నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు వచ్చావమ్మా? ఈ కొడుకులు ఇసంటి వాళ్ళని తెలవకొచ్చినా. రే ఏంద్రా, గీ అను మీదనే చెయ్యేస్తావురా? కత్తి పెడతావురా? ఏది పెట్రా పెట్రా నా కొడక పెట్టు. సచ్చినాక కాదురా, బతికొండగానే నరకం ఎట్లుంటుందో చూపిస్తారా నీకు? రేయ్ అమ్మా,
త్వరగా వెళ్ళిపోమ్మా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమ్మా. వెళ్ళమ్మా, వీళ్ళు బతకనివ్వరు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏయ్! ఏంటే వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఇంత దూరం వచ్చాక నిన్ను బయటికి పంపిస్తానా? మత్తు మందు కూడా ఇవ్వకుండా ఒంట్లో ఉన్న అన్ని పార్ట్లు కోసి తీస్తా. నన్నే కొడతావా? నీ అంతు చూస్తా. ఈ పిల్ల ఎక్కడికో పారిపోతుందట. రేయ్ రండ్రా. అలాగే సార్. రేయ్ రండ్రా. సార్. ఏం చేస్తావు నువ్వు? నీ అంతు చూస్తా. ఏంద్రా నువ్వు చెప్పేది? ఏయ్. ఆ? ఏం చెప్తారా నువ్వు? వదులు. ఏం చెప్తావు? రండ్రా. రండి. చెప్పరా. పట్టుకోండి. రేయ్, నిన్ను వదలరా. రేయ్, వదులు. వదలండ్రా, వదలండి. రేయ్, రేయ్, వదులు. వదలండ్రా. నన్నే కొడతావేంటే? నిన్ను. సార్ ఆగండి, పాపం ఆ పిల్లని వదలండి సార్. ఏయ్!